నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. కుంభరాశిలోకి శని వక్రించడం వల్ల ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వారి యొక్క జాతకంలోనే ఏమన్నా దోషాలు ఉంటే దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే వాటన్నిటి గురించి అయితే తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు మరియు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. సో గురువు గారితో మాట్లాడి మరి ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాశులను 12 రాశుల వరకు అనే అంశం గురించి అయితే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మనకి జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు వచ్చేసి శని వక్రగతి, అంటే కుంభరాశిలో శని వక్రించబోతున్నారు కాబట్టి సో మనకి ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సో ఈ శని వక్రగతి వల్ల ద్వాదశ రాశులని 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వారికి ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియచేయండి గురువు గారు. మనం ద్వాదశ రాశుల్లోని ముందుగా మొదటి రాశి చూసుకున్నట్లయితే మేషరాశి. మరి ఈ మేషరాశి వారికి శని వక్రించడం వల్ల కుంభరాశిలోని మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు, మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రగతి అంటే రెట్రోగ్రేడ్ అంటారు, అంటే తిరోగమనం అంటారు. సహజంగా ఏమిటంటే 5 గ్రహాలకి తిరోగమనం అనేది ఒకటి ఉంటుంది. దానిలో వచ్చేటప్పటికల్లా కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని అంటే పంచగ్రహాలకు మాత్రమే తిరోగమనం ఉంటుంది. అంటే రెట్రోగ్రేడ్ అంటారు, వక్రగతి అంటారు. సహజంగా రాహుకేతులు వక్రగతిలోనే తిరుగుతుంటారు. సూర్యచంద్రులకు వక్రగతి అనేది ఉండదు. అక్కడ రెట్రోగ్రేడ్ అంటే ఏమిటి అని అంటే చాలామంది కూడా ఆ గ్రహం అనేది వెనక్కి వెళ్ళటం కాదు. అంతరిక్షంలో ఎలా ఉంటుందనంటే భూమి మీద నుంచి చూసిన వాళ్ళకి వెనక్కి వెళుతున్నది అని ఆ గ్రహం అని అర్థం. అంటే ఒక 2 కార్లు ప్యారలల్గా ఒక 120 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుండగా ఇంకోటి సేమ్ ఈ 2 కూడా 120లో వెళ్తూ ఉండగా ఒకటి 100లోకి వస్తే దాన్ని వెనక్కి వచ్చిందని అంత భూమి మీద ఉన్న వాళ్ళకి కనపడుతుంది. కానీ అంతరిక్షంలో ఖగోళ శాస్త్రం ప్రకారం అలా కాదు. దాని యొక్క వెలాసిటీ, దాని యొక్క స్పీడ్ తగ్గుతుందని అర్థం అంతే. కానీ అది వెనక్కి రాదు. ఇద్దరు కూడా 120 కిలోమీటర్ల వేగంతో ఉన్న 2 కార్లు ఎప్పుడు కూడా ఒక కారు వచ్చేటప్పుడు సడన్గా 100 కిలోమీటర్ల ఫాస్ట్లో వెళ్తుంటుంది. దాన్ని భూమి మీద ఉండే వాళ్ళకి ఎలా అంటే వెనక్కి వెళుతుంది అని అర్థం. దాన్నే వక్రగతి అని అంటారు. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఆ గ్రహాల యొక్క ప్లానెట్స్ యొక్క పొజిషన్ అనేది మన మీద పడుతుంది కాబట్టి మనం దాన్ని వక్రగతి, రెట్రోగ్రేడ్ అంటారు. తెలుగులో వక్రగతి అని, తిరోగమనం కూడా అంటారు. అయితే 5 గ్రహాలకు మాత్రమే ఇక్కడ వక్రగతి అనేది ఉంటుంది. సహజంగా రాహుకేతులు ఛాయాగ్రహాలు అవి వక్రస్థితిలో ఉంటే సూర్యచంద్రులకు వక్రగతి అనేది లేదు. అయితే ఈ వక్రగతి అనేది మనకి జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు 138 రోజుల పాటు వక్రగతి అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహ ఫలితాన్ని ఇస్తుంది వక్రగతిలో. అంటే కుజుడు ఒక ఫలితాన్ని ఇస్తే బుధుడు ఒక ఫలితాన్ని ఇస్తాడు, గురువు ఒక ఫలితాన్ని ఇస్తాడు, శుక్రుడు ఒక ఫలితాన్ని ఇస్తాడు, శని మరొక ఫలితాన్ని ఇస్తాడు వక్రగతిలో. అయితే ఈ వక్రగతిలో మరి శని కుంభరాశిలో సంచారం, కుంభరాశిలో వక్రగతిలో ఉన్నాడు. మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది వక్రగతిలో మనం చూసుకునేటట్టయితే మొట్టమొదటి ద్వాదశ రాశిలో మొట్టమొదటి రాశి అయిన మేషరాశి మనం చూసుకునేటట్టయితే పని పట్ల ఉత్సాహం కలుగుతుంది. అంటే శ్రద్ధ, మనం చేయాలనే ఉత్సాహం కలగటం, ఆనందంతో ఉండటం, కుటుంబ పరంగా విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలానే ధార్మిక కార్యక్రమాలు, ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి. దానితో పాటు తల్లి నుండి మద్దతు లభించటం, అలానే డబ్బు వచ్చే అవకాశం, ధనపరంగా ఇబ్బందులు లేకుండా అనుకూలమైన ఫలితాలు ఉండటం, అలానే ఉద్యోగం మారే అవకాశాలు, ఉద్యోగంలో మార్పులు, అంటే అది ప్రైవేట్ ఉద్యోగం కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏదైనా సరే వాళ్ళు మారే ఛాన్స్ అయితే ఉంటుంది. మారే ఛాన్స్ ఉంటుంది. స్థానచలనం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే కుటుంబం వ్యక్తులతో కలిసి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ధార్మిక కార్యక్రమాలు చేయటం, కొత్త ఉద్యోగాల్లో కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశాలు ఒకటి ఉండటం, అలానే కొన్ని కష్టాలు ఎదురు కావటం. అంటే తిరోగమనంలో శని తిరోగమనంలో ఉండటం వల్ల, అంటే మేషరాశి వాళ్ళకి సహజంగా లాభస్థానంలో శని ఉన్నాడు. లాభస్థానంలో శని వక్రగతి కాకుండా డైరెక్ట్గా ఉన్న రోజుల్లో బాగుంటుంది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా లేదు, అంటే ఇండైరెక్ట్ అని అర్థం, వక్రగతి అని అర్థం. ఈ వక్రగతిలో కొన్ని మంచి చెడు ఫలితాల మిశ్రమాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉద్యోగాలు మారటం, కొత్త ఉద్యోగాల కొన్ని అడ్డంకులు, కొన్ని కష్టాలు ఎదురు కావటం, ఆర్థిక పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఫైనాన్షియల్ పరంగా లావాదేవీల విషయంలో ఎవరికి పెడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు. ఇవ్వటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబంలో వాగ్వివాదాలు,
అంటే ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్యామిలీ పరంగా. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనుకోవచ్చు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనుకోవచ్చు, అలానే సన్ అండ్ పేరెంట్స్ అనుకోవచ్చు, డాటర్ పేరెంట్స్ అనుకోవచ్చు. అలానే కుటుంబ పరంగా ఫ్యామిలీ పరంగా కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్ చేయటం, డిస్ప్యూట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకొని లౌకిక భావంతో ముందుకు వెళ్ళాలి. అలానే మానసికంగా ఒత్తిడి అంటే సైకలాజికల్ ఇష్యూస్ లేకుండా చూసుకోవాలి. అంటే మెంటల్లీ డిజార్డర్ లేకుండా ప్రతి విషయాన్ని కూడా తీవ్రంగా ఆలోచించేయకూడదు. అంటే లిమిట్ వదిలేయాలి. వదిలేసి ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా ఉండి కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేయడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అలానే వైవాహిక జీవితంలో విభేదాలు లేకుండా బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి భార్యాభర్తలు ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రమాదం తెచ్చుకోకుండా ఏదో చిన్న చిన్న విషయాలకు అనవసరంగా తగాదులు పడకుండా ఉండటం చాలా మంచిది. అంటే అనవసరమైన డిస్కషన్లు అనేవి మంచిది కాదు. అంటే ఎంతవరకు మనం చేయాలో అంతవరకు పరస్పరంగా విభేదాలు లేకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం, తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా పుంజుకుంటారు, కానీ ఆర్థిక పరంగా పొదుపు చేయటం చాలా మంచిది. అలా చేసుకొని ముందుకు వెళితే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అమ్మా. ఓకే గురుగారు, శని వక్రగతి కుంభరాశిలో సంచరించడం వల్ల అంటే మనకి జూన్ 30వ తారీఖు నుంచి సో మేషరాశి వారికి ఎలా ఉంటుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. సో ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే మరి మేషరాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఆదాయం పరంగా బాగుంటుంది అంటారు? ఆంజనేయ విద్యే వాయుపుత్రాయ ధీమహే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనేది ఆంజనేయ స్వామి యొక్క మంత్రం. అలానే విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉండాలంటే దక్షిణ అంటే ఏదైతే వాళ్ళు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయటం ఒకటి, దానితో పాటు కాలభైరవుణ్ణి ఆరాధన చేయటం, ఓం నమ శివాయ పంచాక్షరి చేసుకుంటే వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరి యొక్క జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే వృషభ రాశి. మరి ఈ వృషభ రాశి వారికి కూడా శని వక్రగతి కుంభరాశిలో ఉండడం వల్ల అంటే మనకి జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు శని వక్రగతి ఉండడం వల్ల సో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేయండి గురువు. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వాళ్ళకి గ్రహస్థితి గ్రహగమన గతుల్లో ముఖ్యంగా శని వక్రగతిలో ఉంటాడు. శని వక్రగతి అంటే ఏమిటంటే రెట్రోగ్రేడ్ అంటారు. ఆ రెట్రోగ్రేడ్లో కూడా తిరోగమనము అంటారు తెలుగులో. ఈ శని వక్రగతిలో కుంభరాశిలో వక్రగతిలో ఉండటం వల్ల సహజంగా వృషభ రాశిలో గోచారరీత్యా గోచార వక్రగ్రహ ఫలితాలు అంటారు దీన్ని. దశమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు పెను సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జూన్ 30వ తారీఖు నుంచి మనకి నవంబర్ 15వ తారీఖు వరకు 138 రోజుల పాటు శని వక్రగతిలో ఉండటం అనేది జరుగుతుంది. సాధారణంగా శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. వక్రగతి అంటే అంతరిక్షంలో ఉండే వాళ్ళకి వక్రగతి ఉండదు, వెలాసిటీ స్పీడ్ తగ్గుతుంది. భూమి నుండి చూసే వాళ్ళకి అది గ్రహం అనేది వెనక్కి వెళుతుందిగా మనం భావిస్తూ ఉంటాం. సహజంగా వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో చూస్తే అనేకమైన పెను సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు అనేవి బాగా ఉంటాయి. వ్యాపారం పరంగా భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. మితంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం చాలా మంచిది. అంటే ఆర్థిక పరంగా నష్టాలు జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే భార్యాభర్తల మధ్యలో అనుబంధ బాంధవ్యం బాగా పెరుగుతుంది. ఎక్కడైతే ఉద్యోగపరంగా ఉన్న వ్యక్తులు, ఎవరైతే వ్యాపార పరంగా ఉన్న వ్యక్తులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు వెళ్ళడానికి సహకరించుకోవాలి. అంటే మానసికంగా ఒత్తిళ్లు తగ్గించుకోవాలి. ఆ ఒత్తిళ్లతో పాటు ఏదైతే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఏదైతే ఇబ్బందులు ఉంటాయో అలాంటివన్నీ తగ్గించుకొని ఉద్యోగం చేసేవాళ్ళు ప్రత్యేకంగా ఏమిటంటే వాళ్ళ యొక్క పై అధికారులతో ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఒత్తిళ్లకు గురి కాకుండా చాలా జాగ్రత్తగా ప్రవర్తించి కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా బంధువులతోటి స్నేహితులతోటి కూడా ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాలి. అంటే ప్రధానంగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆరోగ్యపరంగా మానసికంగా ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. వివాహ ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవుతాయి. 1, 2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కలిసే అవకాశం ఒకటి ఉంటుంది. ప్రతి రహస్యాన్ని కూడా ప్రతి వాళ్ళతో కూడా షేర్ చేసుకోకూడదు. బంధువులతో సహనంగా ప్రవర్తించాలి. స్నేహితులతో కూడా సహనంగా ప్రవర్తించి ముందుకు వెళ్ళటం మంచిది. లేకపోతే అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా ఉండి చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి మేలు జరిగే అవకాశం ఉంది. అతి ఏకాగ్రత అనేది అవసరం.
అంటే ఎంతో ఏకాగ్రతతో చదువుకొని ముందుకు వెళ్ళాలి. లిటిగేషన్స్ వ్యవహారంలో మధ్యలో తలదూర్చకూడదు. లిటిగేషన్స్ వ్యవహారాల్లో కూడా తలదూర్చితే కూడా కొన్ని ప్రమాదకరమైన విషయాలనే వస్తాయి. కాబట్టి ఆర్థిక పరంగా చక్కగా పొదుపు పాటించాలి. ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. నూతన భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. దుస్తులు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విరోధుల్ని కొన్ని రోజుల పాటు, ఈ 138 రోజుల పాటు విరోధులను కొంచెం దూరంగా ఉంచి వాళ్ళ మాటను గౌరవిస్తూ ఓకే ఓకే అనుకుంటూ వెళ్తూ ఉండాలి. అంటే నో ఆర్గ్యుమెంట్స్, నో సెటిల్మెంట్. కోర్టు వ్యవహారాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. దాని యొక్క పరిహారాలు చేసుకుని వాళ్ళు ముందుకు వెళితే కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే గురువు గారు, వృషభ రాశి వారికి వచ్చేసి శని వక్రగతి వల్ల సో వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ 150 డేస్లోని, అలాగే వీరికి ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. వీరికి మెరుగైన ఫలితాలు రావాలి అన్నా కానీ, లేదంటే వీరి యొక్క జాతకంలోని ఏమన్నా చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ తొలగిపోవాలి అంటే సో ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటారు? నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా రుద్రగాయత్రి మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది. దానితో పాటు నమో అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయ సర్వేశ్వరాయ సదాశివాయ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం మంచిది. దానితో పాటు నల్ల నువ్వులు, అలానే నల్లని గొడుగు, అలానే నల్లని పాదుకలు, నల్లని బట్ట, అలానే నువ్వు నూనె ఇవి దానం చేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ నెలలో ఈ వక్రగతి వల్ల కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవటం, ఉద్యోగ భద్రత కూడా అవసరం. వ్యాపార విషయంలో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. గురుగారు, కుంభరాశిలోకి శని వక్రించడం వల్ల సో వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వారి యొక్క జాతకంలోని చిన్న చిన్న దోషాలు ఉన్నా కానీ దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే మిథున రాశి. సో మరి మిథున రాశి వారికి కూడా ఎలా ఉండబోతుంది అంటే శని వక్రించడం వల్ల ఈ కుంభరాశిలో? మిథున రాశి వాళ్ళకి గ్రహస్థితుల్లో ముఖ్యంగా శని వక్రగతి. అంటే శని వక్రగతి అంటే ఏమిటంటే ఈ రెట్రోగ్రేడ్లో ఉండటం వల్ల శని డైరెక్ట్గా ఉంటే ఫలితాలు వేరు. అంటే పంచగ్రహాలకి వక్రగతులనే ఉన్నాయి. సహజంగా రాహుకేతులు కూడా వక్రగతిలోనే ఉంటారు. ఎప్పుడు నిరంతరం కూడా ఎల్లప్పుడూ కూడా ఆల్వేస్ ఛాయాగ్రహాలు నోడల్ పాయింట్స్ అనేవి ఎప్పుడు కూడా ఆల్వేస్ కూడా రెట్రోగ్రేడ్లోనే ఉంటాయి. కానీ పంచగ్రహాలైన కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని గ్రహాలు వక్రగతిలోనే ఉంటాడు, వక్రగతిలో ఏర్పడుతుంటారు. కానీ సూర్యచంద్రులకు వక్రగతి అనేది లేదు. అయితే ఇప్పుడు ప్రజెంటు శని వక్రగతిలోకి వచ్చాడు కుంభరాశిలో. వక్రగతిలోకి రావటం అంటే దాని యొక్క వేగం తగ్గింది అని అర్థం. వెనక్కి వెళ్ళటం అనేది కాదు సైంటిఫిక్ పరంగా. భూమి మీద చూసిన వాళ్ళకి ఏంటంటే ఆ గ్రహం అనేది వెనక్కి వెళ్ళింది అని అనుకుంటుంటారు. అయితే ఈ శని వక్రగతి అనేది జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా దాదాపుగా 138 రోజుల పాటు ఈ వక్రగతి అనేది ఉంది. ఈ వక్రగతి వల్ల ఈ మిథున రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే సహజంగా మిథున రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో శని యొక్క సంచారం. భాగ్యస్థానంలో శని యొక్క సంచారం వల్ల మిథున రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం చూస్తే ముఖ్యంగా వ్యాపారంలో పెంచుకునే ప్రణాళికలు ఎక్కువగా కావటం. అంటే నూతన వ్యాపారం చేయాలని ఒక అన్వేషణ ఒకటి ఉండటం ఒకటి. వ్యాపారంలో చాలా నేను ఎక్కువగా నూతన పంథాలో వెళ్ళాలి, నూతన వ్యాపారం చేయాలి, నూతన సవాళ్ళను ఎదుర్కోవాలి, మంచి వ్యాపారాన్ని చేయాలి, పార్ట్నర్షిప్ భాగస్వామ్య వ్యాపారం నాకు కలిసి వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే వీళ్ళకి అవకాశం అనేది కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రణాళికలు వీళ్ళు ఏదైతే ఒక ఎస్టిమేషన్ వేసుకుంటారో వ్యాపార పరంగా ఒక బిజినెస్ పీపుల్ అనేవాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసుకుంటే ఆ ఎస్టిమేషన్ కరెక్ట్గా సక్సెస్ అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. దానితో పాటు సోదరుల యొక్క మద్దతు, అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యొక్క బిజినెస్ పరంగా అనుకోవచ్చు, ఉద్యోగ పరంగా అనుకోవచ్చు, ఫ్యామిలీ పరంగా ఏదైనా సరే వాళ్ళకి సపోర్ట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే బ్రదర్స్ అండ్ రిలేషన్షిప్ అనేది ఒక బాండింగ్గా ఉంటుంది. అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, స్నేహబంధం అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలు, యజ్ఞయాగాది క్రతువులు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ధార్మిక కార్యక్రమాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
దానితో పాటు దుస్తులు కొనుగోలు చేయటం, బట్టలు కొనుగోలు చేయటం. అలానే ఉద్యోగంలో కొన్ని మార్పులు, అంటే మరొక ఉద్యోగంలోకి వెళ్ళటం, మరొక ప్రదేశానికి వెళ్ళటం, ప్రదేశం చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారం చేస్తుంటారు, అంటే ఎక్స్పోర్టెడ్ అండ్ ఇంపోర్టెడ్ వ్యాపారం చేస్తుంటారు. వీళ్ళకు కూడా ఎగుమతి దిగుమతి వ్యాపారం చేస్తున్న వాళ్ళకు కూడా కొంత లాభాల బాటలో ఉండటం, తల్లితో అనుబంధ బాంధవ్యం బాండింగ్ ఉండటం, వాహన సౌఖ్యాలు అంటే వాహనాలు కొనుగోలు చేయటం, అంటే వాహన సౌఖ్యం అది 2 వీలర్ ఉండొచ్చు, 4 వీలర్ ఉండొచ్చు, ఏదైనా సరేని ఆ వాహనాల యొక్క సౌఖ్యం ఉండటం. అంటే వాహన సౌఖ్యం అంటే వాహనాల మీద ఎంజాయ్మెంట్ చేస్తారని అర్థం. వెళుతూ ఉంటారు, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళటం అనేది మారటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతుండగా ఖర్చులు కూడా కొంత పెరిగే అవకాశాలు ఉంటాయి. అలానే పెట్టుబడుల విషయంలో కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, ఏది పడితే అది పెట్టకూడదు. డబ్బునుంది కదా అని మనం పెట్టుబడి పెడితే కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయి. పెట్టుబడి విషయంలో కూడా కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళటం చాలా మంచిది. అదే అలానే ప్రత్యర్థులు కూడా కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటాయి. అంటే ప్రత్యర్థులు ఇబ్బంది పెడుతున్నారు కదా అని మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇబ్బందుల్ని సవాళ్ళని ఎదుర్కోవాలి, అంటే పెను సవాళ్ళని ఎదుర్కొని మనం ముందుకెళ్తే జీవితం లైఫ్ అనేది మనకి టర్నింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఉద్యోగంలో కూడా సవాళ్ళు ఉంటాయి. ఉద్యోగ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. ఉద్యోగ విషయంలో జాగ్రత్త అంటే ఏంటంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని దానికంటే మంచి ఉద్యోగం వస్తుంది. బట్ ఉద్యోగంలో కూడా వెళ్ళిన తర్వాత కొన్ని అవాంతరాలు కలుగుతుంటాయి. అంటే చీటికి మాటికి ఒకళ్ళు ఇంకోళ్ళు అనటం, ఆ డిస్ప్యూట్స్ రావటం, రకరకాల బట్టలు కొనుగోలు చేసే అవకాశం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ప్రతి దానిలో కూడా కొద్దిగా సవాళ్ళు ఎదుర్కొని ముందుకు వెళ్తారు. అంటే సవాళ్ళు ఎదుర్కోవటం అంటే ఏంటంటే మన చుట్టుపక్కల కూడా అందరూ జీవితంలో మంచివాళ్ళని కాదు, అందరూ చెడ్డవాళ్ళని కాదు. కాలం ఎప్పుడూ కూడా ఒకటే రకంగా మనకి ఫేవరబుల్గా ఉంటుందని లేదు. మన వాళ్ళకి చాలామందికి ఎక్కువ ఇలానే ఆలోచన చేస్తుంటారు. రాశిఫలాలు చెప్పేటప్పుడు ఎక్కడ గురువు గారు నెగిటివ్ చెబుతారని ఆలోచన చేస్తుంటారు. పాజిటివ్ ఎప్పుడు చెబుతున్నారు? పాజిటివ్ చెప్పేటప్పుడు పాజిటివ్ చెప్పాలి, నెగిటివ్ చెప్పేటప్పుడు నెగిటివ్ నిజంగా ఆలోచన చేయాలి. నెగిటివ్లు కూడా కొన్ని ఉంటాయి. ఎప్పుడు కాలం అనేది మన పరిధిలో ఉంటుంది కదా, కాలంలో మారిపోతుంటుంది. ఒక నెలలో రాశిఫలం బాగుంటుంది, ఒక నెలలో బాగలేకపోవచ్చు. దాన్ని ఎదుర్కోవాలి, ఎదుర్కోవడానికి సంసిద్ధుడు కావాలి, సిద్ధం కావాలి. దాన్ని చూసుకుని దాని యొక్క పరిహారాలు చూసుకుని భగవంతుడి యొక్క ఆశీర్వచన కావాలి, కొన్ని దోషాలు పరిహారం చేసుకొని ముందుకెళ్తే సక్సెస్ అవుతారు. ఓకే గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి కుంభరాశిలో శని వక్రించడం వల్ల సో మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వీరికి ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఏంటంటే వీరి యొక్క జాతకంలోనే అక్కడక్కడ చిన్న చిన్న దోషాలు లాంటివి ఏమైనా ఉన్నా కానీ, లేదంటే చేయవలసిన పనుల మధ్యలో ఆగిపోవటంలో సో ఇట్లాంటివి అన్ని ఏమైనా ఉంటే, లేదా వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు ఏమైనా రావాలి అనుకుంటే సో దానికి మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? నల్లని ద్రాక్షారసంతో శనీశ్వర స్వామికి శనీశ్వరుడికి పూజ చేయటం. ఈ శనీశ్వరుడికి నల్లని ద్రాక్షారసంతో అభిషేకం చేయటం. దానితో పాటు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే రాహుకాలంలో దీపం పెట్టడం. రాహుకాలంలో దీపం పెట్టడంతో పాటు దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణాన్ని, దత్త కవచాన్ని చదవటం అనేది చేయాలి. అదొకటి. తర్వాత ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని చదవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం. విద్యార్థులకు ఇబ్బంది ఏమైనా కాలం అనేది కాదు, స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలు ముఖ్యంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి కాత్యాయనాయుధ్యే కన్యాకుమారి ధీమే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటంలో మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురుగారు, మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఒకవేళ వీరి యొక్క జాతకంలోని దోషాలు లాంటివి ఏమైనా ఉంటే సో దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి. మరి ఈ కర్కాటక రాశి వారికి కూడా అంటే శని వచ్చేసి మనకి కుంభరాశిలో వక్రించడం వల్ల ఈ జూన్ 30 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు శని వక్రించడం వల్ల మరి ఈ కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు? కర్కాటక రాశి వాళ్ళకి ఈ శని వక్రగతిలో ఉండటం వల్ల దాదాపుగా 138 రోజుల పాటు శని వక్రగతిలో కుంభరాశిలో ఉంటాడు. అంటే 5 గ్రహాలకి వక్రగతులు అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటాయి మన పంచాంగ గణన ప్రకారంగా. రాహుకేతులు ఎప్పుడు కూడా వక్రస్థితిలోనే ఉంటాడు, సూర్యచంద్రులకు వక్రగతి అనేది లేదు. అయితే ఈ వక్రగతి అనేది ముఖ్యంగా భూమి మీద నుంచి చూసిన వాళ్ళకి ఆ గ్రహం అనేది వెనక్కి వస్తుందని అనుకుంటారు, కానీ అంతరిక్షంలో వెనక్కి రావటం కాదు, వాళ్ళ యొక్క వేగం తగ్గుతుందని అర్థం.
ఓకే. అయితే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో శని యొక్క సంచారం, అది వక్రగతిలోకి ఉంది. ఓకే. వక్రగతిలో ఉండగా కర్కాటక రాశి వాళ్ళకి వ్యాపార పరంగా ఆర్థిక పరంగా లావాదేవీలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. దానితో పాటు కొన్ని ఆపదలు కూడా ముంచుకొని వస్తాయి. ఓకే. అంటే ఆర్థిక పరంగా ఆదాయం అనేది స్టెబిలిటీగా ఉంటుంది, స్థిర నిర్ణయాలు తీసుకుంటారు, స్థిరంగా ఉంటారు, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏదైతే వివాహపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం అంటే వివాహ సంబంధ బాంధవ్యాలు లేటు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే 1-2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కుదిరే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే ఒక అమ్మాయి అబ్బాయిని చూస్తారు, కుదరలేదనుకుంటారు, ఒక అబ్బాయి అమ్మాయిని చూస్తారు, కుదరలేదనుకుంటారు, ఒక అబ్బాయి అమ్మాయిని చూస్తారు, 3వసారి ఓకే అనుకుంటారు. అంటే అలాంటివి జరిగే సిచ్యువేషన్ ఉంటుంది. అంటే కాలయాపన జరుగుతుంది వాళ్ళకి. అంటే ఒక వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నా చేయలేకపోతారు, ఒక ఇల్లును కొనుగోలు చేయాలనుకుంటారు కొద్దిగా, అంటే అది ఏది ఒక వారం కాకపోతే ఇంకో 10 రోజుల్లో లేట్ అవుతుంటుంది. అంటే కొనుగోలు చేయటానికి అవకాశం ఉంటుంది కానీ ఈ వక్రగతిలో కొనుగోలు చేయలేరు, లేట్ అవుతుంది. అంటే 138 రోజుల పాటు ప్రతి పని కూడా కాలయాపన జరుగుతుంటుంది. దానివల్ల మానసిక స్థితి అనేది మారిపోతుంటుంది. ఆ మానసిక స్థితి మారిపోవటం వల్ల భార్యాభర్తల ఇద్దరి మధ్యలో గొడవలు వస్తాయి. దానివల్ల ఉద్యోగంలో మనశ్శాంతితో చేయలేకపోతారు. దానివల్ల అధికారుల యొక్క ఆగ్రహ ఆవేశాలు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు మనస్థిమితంగా వెళ్ళలేరు. అంటే వేగాన్ని తగ్గించుకొని నడపాలి, సెల్ఫ్ డ్రైవింగ్ అనేది పనికిరాదు. అలానే డ్రైవర్లు పెట్టుకొని వెళ్ళటం, చాలా జాగ్రత్తగా వెళ్ళటం చాలా మంచిది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ధార్మిక కార్యక్రమాలకు వెళ్తారు. విదేశాలకు వెళ్ళే విషయాల్లో కూడా కొంత నిర్మాణాత్మకంగా ఉంటుంది. అంటే విదేశాలకు వెళ్ళటానికి ఆ పేపర్స్ అవన్నీ కూడా రెడీ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే విదేశాల్లో ఉండే వ్యక్తులకు కూడా గ్రీన్ కార్డు హోల్డర్స్ లేదా ఆ దేశం యొక్క పౌరసత్వం వచ్చే అవకాశాలు ప్రధానంగా ఉంటాయి. అంటే లిటిగేషన్స్ మధ్యలో అడుగు పెట్టకూడదు. అంటే ఎవరి మధ్యనైనా సరే భార్యాభర్తలు కొట్టుకున్నా, అన్నదమ్ములు కొట్టుకున్నా, బయట వాళ్ళు ఎవరైనా కొట్టుకున్నా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే తగుదనమ్మా అని వీళ్ళు ముందుకు వెళ్ళకూడదు. వెళ్ళటం వల్ల వీళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాలం బాగాలేదు కాబట్టి కాలంతో పాటు ప్రపంచం అంతా కూడా నడుస్తూ ముందుకు వెళ్ళాలి. ఆచితూచి అడుగు వేస్తుండాలి, చాలా జాగ్రత్తగా. మంచికెళ్తే వీళ్ళకి చెడు అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏదైనా సరే వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని విషయాల్లో తలదూర్చడం అనేది మంచిదిగా. డబ్బుల విషయంలో కూడా ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. కొంచెం పొదుపుగా పాటించి ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే గురుగారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి ఎలా ఉండబోతుంది, అలాగే వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ 130 రోజులు చూసుకున్నట్లయితే, అలాగే వీరి యొక్క జాతకంలో ఏమైనా చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ, వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకున్నా కానీ, ఆదాయం పరంగా, ముఖ్యంగా ఆదాయం పరంగా వీరికి బాగుండాలి అంటే మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? ధనం కలిసి రావాలంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతిం అనే మంత్రాన్ని చదువుకోవటం. ఏవం యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధి మే దేహి మే దాపై స్వాహ అనే మంత్రాన్ని, కుబేర మంత్రాన్ని గురువారం రోజున పూట ఈ 2 మంత్రాలు కలిపి చదవాలి. అంటే ఫస్ట్ ఓం యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ అనే మంత్రాన్ని చదివిన తర్వాత దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం అనే మంత్రాన్ని కలిపి చదవాలి. కలిపి చదివి ఈ 2 మంత్రాలు మినిమం ఒక 21 టైమ్స్ లేకపోతే 27, 54, 108 ఇన్నిసార్లు చదవటం చాలా మంచిది. వాళ్ళకి ఏంటంటే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. అలానే నవగ్రహాల యొక్క శనివారం రోజున ప్రదక్షిణ, శనికి తైలాభిషేకం చేయటం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి శని వక్రగతి వల్ల సో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వీరికి ఎలా ఉండబోతుంది, సో వీరికి ఏమైనా మెరుగైన ఫలితాలు రావాలి అన్నా కానీ, ఆదాయం పరంగా ఎటువంటి నష్టం ఉన్నా కానీ, సో దానికి మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు గురువు గారు. అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే సింహరాశి. మరి సింహరాశి వారికి కూడా కుంభరాశిలోకి శని వక్రించడం వల్ల మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు, మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుటుంబం పరంగా కానీ, ఉద్యోగస్తులకు కానీ, ఆదాయం పరంగా మరి వీరికి ఎలా ఉంటుందంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వాళ్ళకి ఇక్కడ వీరికి వచ్చేటప్పటికల్లా సింహరాశి వాళ్ళకి 7వ స్థానంలో శని యొక్క సంచారం. శని కుంభరాశిలో వక్రగతిలో ఉంది.
వక్రగతి అంటే రెట్రోగ్రేడ్ అంటారు, దాన్ని తెలుగులో తిరోగమనం వక్రగతి అని అంటారు. సహజంగా 5 గ్రహాలకి వక్రగతులు అప్పుడప్పుడు ఏర్పడుతుంటాయి. కుజుడు, అలానే బుధుడు, గురువు, శుక్రుడు, శని. దాంతోపాటు ఈ 5 గ్రహాలు ఏర్పడితే సూర్యచంద్రులకి వక్రగతి అనేది లేదు. రాహుకేతులు ఎల్లప్పుడూ ఆల్వేస్ వక్రగతిలో ఉంటారు. అక్కడ అంతరిక్షంలో చూసినప్పుడు అంతరిక్షంలో వక్రగతి అనేది ఉండదు, దాని యొక్క వేగం తగ్గుతుంది, గ్రహం యొక్క వేగం అనేది తగ్గుతుంది. కానీ భూమి మీద నుంచి చూసే వాళ్ళకి అది తిరోగమనంలో, అంటే అది వెనక్కి వెళుతుందని మనం అనుకుంటాం. కానీ ఈ వక్రగతిలో ఉన్నప్పుడు గ్రహము మరి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే డైరెక్ట్గా ఉన్నప్పుడు ఒక రకమైన ఫలితాన్ని ఇస్తుంది, వక్రగతిలో ఉన్నప్పుడు మరొక ఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే దాదాపు 138 రోజుల పాటు, అంటే జూన్ 30 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు 138 రోజుల పాటు శని కుంభరాశిలో వక్రగతిలో ఉంది. మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళకి? సింహరాశి వాళ్ళకంటే ఆత్మవిశ్వాసం పెరగటం, అంటే ఆత్మవిశ్వాసం దృఢంగా పెరిగి నేను పని చేయగలుగుతాను, కష్టపడగలుగుతాను, ముందుకు వెళ్ళగలుగుతాను, నేను చేయగలిగే శక్తి ఉంటుంది, నాకు బద్ధకం నేను లేదు, నేను పోగొట్టుకుంటాను, ఆ విజయాన్ని సాధిస్తాను, లక్ష్యాన్ని ఛేదిస్తాను అనే దృఢ సంకల్పంతో వెళ్ళే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అలానే ఎమినెంట్ స్కాలర్స్ తోటి వాళ్ళు కన్సల్ట్ కావటం, అంటే నిష్ణాతులైన వ్యక్తులతోటి కన్సల్ట్ కావటం, వాళ్ళతో ఏకీభవించడం, వాళ్ళతో వ్యాపార పరంగా పెట్టుబడులు, అలానే ఉద్యోగ పరంగా కూడా వాళ్ళతో కలయిక జరుగుతుంది. అంటే వ్యాపారం చేసే వాళ్ళకి నిష్ణాతులతో కలుస్తున్నారు, ఉద్యోగం చేసే వాళ్ళకి నిష్ణాతులతో కలుస్తుంటారు. అలానే కుటుంబ సౌఖ్యం, అంటే కుటుంబ పరంగా, కుటుంబం అంటే ఎవరు? పిల్లలు, భార్య సౌఖ్యంగా, అన్నదమ్ములు, అక్క చెల్లెలు సౌఖ్యంగా ఉంటారు. అలానే భాగస్వామితోటి అప్పుడప్పుడు చిన్న విభేదాలు కలుగుతుంటాయి, అంటే సౌఖ్యంతో పాటే విభేదాలు కలుగుతుంటాయి. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్టుకొని మళ్ళీ కలుసుకుంటుంటారు, చూసారా? అంటే పిల్లి ఎలుక చెలగాటం అంటారు, చూసారా? అలా చెలగాటం ఆడుతుంటారు, మళ్ళీ కొట్టుకుంటుంటారు, మళ్ళీ కొట్టుకుంటారు, బాగా సఖ్యతగా. అంటే ఎంత కొట్టుకుంటారో అంత ప్రేమ అనేది కూడా పెరుగుతుందని అర్థం, దీని అర్థం. అయితే పని రంగంలో కొన్ని మార్పులు ఉంటాయి, వాళ్ళు వర్క్ చేస్తారు, ఎక్కడైతే వర్క్ చేస్తారో మార్పులు, చేంజెస్, బాగా శ్రమపడే అవకాశం, తల్లి మద్దతు, లాభాలు వస్తాయి. అంటే ఆర్థిక పరంగా లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల యొక్క మద్దతు, వాళ్ళు ఏదైతే ఎంప్లాయ్మెంట్లో ఉంటారో నిరుద్యోగులు కానీ, గవర్నమెంట్ సెక్టార్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వ్యక్తులందరికీ కూడా బాగా సపోర్ట్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళ కొలీగ్స్ ఆదాయం పెరగటం, అధికారుల యొక్క మద్దతులు, ఆఫీసర్స్ యొక్క మద్దతు, సపోర్టు, ఆ సపోర్టుతో పాటు వాళ్ళకి ముఖ్యంగా ఏదైతే తోటి కొలీగ్స్ ఉన్నారో వాళ్ళ యొక్క సపోర్టే కాకుండా అధికారులు, పై అధికారులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కొంత ప్రశంస జల్లులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అధికారుల ఆగ్రహం కాకుండా ప్రశంస చూస్తుంటారు, వీళ్ళకి బాగా చేశారు, పని బాగా చేశారు, యూ విల్ ప్రొసీడ్ అని చెప్తుంటారట. అలానే సంతోషం, మానసిక బాధలు కూడా తగ్గుతాయి. అంటే సైకలాజికల్ డిజార్డర్, మెంటల్ డిజార్డర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. వృత్తిలో పురోగతి, అంటే అభివృద్ధికి జరిగే అవకాశం ఉంటుంది. అంటే పురోగతి సాధించే అవకాశం, అంటే డెవలప్మెంట్ సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపారంలో లాభాలు, నిలిచిపోయిన పనులన్నీ కూడా, పెండింగ్లో ఉండే పనులు కొన్ని ఉంటాయి, అలాంటివన్నీ కూడా పూర్తి చేయటం, వైవాహిక జీవితంలో సమస్యలు తొలగే అవకాశాలు ఉండటం, దూర ప్రయాణాలు చేయటం, విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకు జరుగుతాయి. అంటే శని తిరోగమనం వల్ల ఇలాంటి మంచి విషయాలు జరిగే అవకాశాలు కూడా సింహరాశి వాళ్ళకు ఉంది. అంటే సింహరాశి వాళ్ళకి టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అనుకోవచ్చు. అంటే మెంటల్లీ ప్రాబ్లం ఉండదు, ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ పరంగా సపోర్ట్ ఉంటుంది, బిజినెస్ పరంగా సపోర్ట్ ఉంటుంది, నూతన వ్యాపారం పెట్టుబడులు వస్తాయి, భాగస్వామ్య వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కుటుంబంలో మార్పులు, అందులో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండటం, అలానే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంటుంది. అంటే ఏదైతే ఆత్మవిశ్వాసం కూడా పెరగటం అనేది జరుగుతుంటుంది, అంటే ఒక బిలీవ్నెస్ అనేది బాగా పెరుగుతుంది. అందువల్ల అన్ని టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి
ఓకే చెప్పుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా మరిన్ని పరిహారాలు చేసుకుంటే కూడా బెటర్ లైఫ్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. ఓకే గురుగారు. సింహరాశి వారికి వచ్చేసి శని వక్రగతి వల్ల ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియచేశారు. అలాగే వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే, ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అన్నా గానీ మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? లలితా సహస్రనామ పారాయణం చేసుకోవటం చాలా మంచిదమ్మా. ఓకే. లలితా సహస్రనామ పారాయణం చేసుకోవటం ఒకటి. దానితో పాటు వాళ్ళు ఏదైనా సరే ఒక టెంపుల్ని దర్శనం చేసుకుని అమ్మవారి కానీ శివాలయం కానీ దర్శించి చక్కగా ఇంటి దగ్గర చేసుకున్న నైవేద్యం ప్రధాన అర్చకులకు ఇచ్చి ఆ నైవేద్యాన్ని భక్తులకు పంచితే సరిపోతుంది. వాళ్ళకి ఎలాంటి దోషం కలిగే అవకాశం అనేది లేదు. ఓకే. ఓకే గురుగారు. సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, మరి వీరి యొక్క జాతకంలోని ఏమైనా చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ దానికి మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియచేశారు గురువు గారు. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కన్యా రాశి. మరి కన్యా రాశి వారికి కూడా కుంభరాశిలోని శని వక్రించడం వల్ల మనకి జూన్ 30 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కుంభరాశిలోకి శని వక్రిస్తారు కాబట్టి మరి కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః. గ్రహస్థితిని మనం చూస్తే శని వక్రగతిలో ఉంటాడు, కుంభరాశిలో సంచారం చేస్తాడు. కన్యా రాశి వాళ్ళకి షష్టమ స్థానంలో శని యొక్క సంచారము, శని వక్రగతిలో ఉండటం, ఆ వక్రగతిలో ఉన్న శని మరి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాను. సహజంగా పంచగ్రహాలకి అప్పుడప్పుడు కూడా వక్రగతి వక్రస్థితి అనేది వస్తుంటుంది. రాహుకేతులకి ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలో ఉంటారు. సూర్యచంద్రులకు వక్రగతి అనేది లేదు. బుధుడు, గురువు, శుక్రుడు, శని ఈ పంచగ్రహాలకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంటుంది. అంతరిక్షంలో వక్రస్థితి అనేది ఉండదు. అంతరిక్షంలో వేగం తగ్గుతుంది. భూమి మీద ఉండే వాళ్ళకి వక్రగతిలో ఉన్నట్టు అర్థమవుతుంటుంది. అయితే శని యొక్క ప్రభావం శని కుంభరాశిలో ఉండటం వల్ల షష్టమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల వక్రస్థితి వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతున్నాయి అని చూస్తే ఉద్యోగంలో వ్యాపారంలో కొన్ని ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ సెక్టార్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో చేస్తున్న వ్యక్తులకు కానీ బిజినెస్ పీపుల్కి కానీ కొద్దిగా ఆటంకాలు వస్తుంటాయి. అంటే సరుకు కొనలేకపోవటం, భాగస్వామి వ్యాపారంతో కొంత చికాకులు పార్ట్నర్ తోటి, సమయానికి అందుబాటులో తేలేకపోవటం, నడపలేకపోవటం, కింద పనివాళ్ళు వినలేకపోవటం, అంటే మానసికంగా ప్రశాంతత లేకపోవటం. ఆదాయం వస్తుంటుంది, విపరీతంగా క్లయింట్స్ వస్తుంటారు కానీ నడపలేకపోతారు. దానితో పాటు ఉద్యోగస్తులకు కూడా పెండింగ్ ఫైల్స్ అన్నీ కూడా పూర్తి కాలేకపోవటం, అధికారుల యొక్క మన్ననలు పొందలేకపోవటం, ప్రమోషన్లు వచ్చే స్థితి అనేది లేకపోవటం ఈ గందరగోళ పరిస్థితులు. దాంతోపాటు సంబంధాలలో విభేదాలు బాగా పెరుగుతాయి. అది స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళ ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయటం అంటే ఏంటంటే దూరం జరగటం అని అర్థం. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకుండా దూరం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఆప్యాయత, అనురాగము, ప్రేమ ఇలాంటివన్నీ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఉద్యోగులకు రాజకీయ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అంటే అతిపెద్ద ఉద్యోగులు ఉంటారు, ఉద్యోగులు రాజకీయ నాయకులతో లింకప్ ఉంటుంది. ఆ లింకప్లో రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడిని ఈ ఉద్యోగస్తులు తట్టుకోలేకపోతారు. అంటే మెంటల్లీ డిజార్డర్ అవుతారని అర్థం. అంటే వాళ్ళు చెప్పే విషయాలు వీళ్ళకి నచ్చకపోవచ్చు, వీళ్ళు చెప్పే విషయాలు వాళ్ళకి నచ్చకపోవచ్చు. నచ్చాలని ప్రపంచంలో రూల్ లేదుగా. అంటే మనుషులకు ఫ్రీడమ్ ఉంటుందిగా, స్వేచ్ఛా స్వాతంత్రంతో రెక్కలు తిరిగిన పక్షితో తిరుగుతూ ఉంటారు వీళ్ళు. అలాగే ఎవడి ఉద్దేశాలు వాళ్ళ ఇంటెండ్లు వాళ్ళకు ఉంటాయి. ప్రతివాడు ఉద్దేశాన్ని ఎవడు కూడా ఓవర్కమ్ చేయలేడు, వాడిని చేయబెట్టి ఆపలేడు. ఎవడి ఉద్దేశం వాడిది. అంటే ఒకళ్ళ ఒపీనియన్ ఇంకోళ్ళకి నచ్చదు. అంటే ఒపీనియన్ విభేదాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల కొంత సమస్యలు ఎదురు కావటం. అలాగే ఖర్చులు అదుపు చేసుకోవాలి వీళ్ళు. అంటే మితంగా ఖర్చులు వాడాలి. అంటే ఏదో వచ్చింది కదా అని కొనిపడేయటం ఇంట్లో కాదు. ఖర్చులు ఎంతవరకు మనం ఖర్చు పెడుతున్నా, ఎక్స్పెండిచర్స్ ఎంత, మనకి ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్స్ ఎంత ఉంటాయి, మనం ఎంతవరకు ఖర్చు చేయాలి, పిల్లలకి ఎలా ఖర్చు పెట్టాలి, స్కూల్ ఫీజులు ఎలా ఉండాలి, నేను ఎంత ఖర్చు చేసుకోవాలి అనేవి ఒక బడ్జెట్ వేసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. బడ్జెట్ వేసుకోలేదంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. దానితో పాటు ఓపికగా ఉండాలి, తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి, తెలివితేటలు పెంచుకోవాలి. చెత్త తెలివితేటలు కాకుండా తెలివితేటలు పెంచుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఎవరికైతే డబ్బులు ఇచ్చారో మళ్ళీ వాళ్ళకి రిపీట్ ఇవ్వకూడదు, తిరిగి
చాలా జాగ్రత్తగా వసూలు చేసుకోవాలి. మొళ్ళ మీద గుడ్డ పడింది, ఆ గుడ్డను బయటికి చాలా జాగ్రత్తగా తీసుకుని ముందుకు వెళ్ళాలి. దానితో పాటు ఉద్యోగులు సహ ఉద్యోగులతో చాలా బాండింగ్ అనేది బాగా కొనసాగించాలి. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం ఉంది. సముద్ర స్థానం నీటి స్నానం చేసేటప్పుడు లోతుగా వెళ్లకుండా ఉండటం మంచిది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా తొందరగా అకాల భోజనం చేయకుండా సమయానికి భోజనం చేసి మందులు తీసుకోవడం చాలా మంది. కొన్ని పరిహారాలు చేసుకుని ఆరోగ్యపరంగా ఉండి కొంత జాగ్రత్తగా ఉండి ముందుకెళ్తే ఇట్స్ బెటర్ లైఫ్. ఓకే. ఓకే గురుగారు, కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది కుంభరాశిలో శని వక్రించడం వల్ల, అలాగే వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే వీరి జాతకంలోనే ఇంకా ఏమైనా దోషాలు ఉన్నా కానీ మెరుగైన ఫలితాలు కావాలి అన్నా కానీ సో మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా పరిహారం చేసుకోవాల్సింది ముఖ్యంగా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేభరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, ఏదైనా శైవ క్షేత్రాన్ని దర్శించడం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురుగారు, అలాగే మనం తులారాశి చూసుకున్నట్లయితే మరి ఈ తులారాశి వారికి కూడా కుంభరాశిలోని శని వక్రించడం వల్ల అంటే జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు కుంభరాశిలోకి శని వక్రించడం వల్ల మరి తులారాశి వాళ్ళ గ్రహస్థితి ప్రకారం మరి వీరికి శని భగవానుడు ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ శని వక్రగతిలో వచ్చింది అని అంటే కుంభరాశిలో సంచారం చేయటం అనేది జరుగుతుంది. అంటే తులారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం అంటే పంచమ స్థానంలో శని యొక్క సంచారం వక్రగతిలో ఉండటం. 5 గ్రహాలకు మాత్రమే అప్పుడప్పుడు వక్రగతి అనేది వక్రస్థితి అనేది ఏర్పడుతుంటుంది. దానిలో కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. రాహుకేతులు ఎప్పుడు కూడా వక్రగతిలోనే ఉంటారు. సూర్యచంద్రులకు వక్రగతి అనేది లేదు. అంతరిక్షంలో వక్రగతి అనేది లేదు. దాని యొక్క వేగం తగ్గుతుంది. భూమి మీద నుంచి చూసే వాళ్ళకి ఆ గ్రహం వక్రగతిలో ఉన్నట్టు ఏర్పడుతుంటుంది. శని వక్రగతిలో ఏర్పడటం వల్ల తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి మనం చూద్దాం. తులారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఉద్యోగంలో మార్పు లేకుండా స్థిరంగా ఎక్కడైతే ఉంటారో అక్కడే ఉద్యోగం అనేది చేయటం, కొంచెం ఉద్యోగంలో భద్రత అనేది బాగా పెరిగే అవకాశం ఒకటి ఉంటుంది. దాంతోపాటు తల్లి యొక్క ఆరోగ్య విషయంలో వాహన ప్రమాదాలు, వాహన సౌఖ్యం లేకపోవటం, ఇళ్ళు మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇళ్ళు మారటం ఒకటి, కుటుంబ సంబంధాలు బాగా పెరగటం, ఆర్థిక పరంగా ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారం అనేది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కూడా కొంతమంది పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎక్కువ మంది తయారయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఎవరిని నమ్మకూడదు. ఇక్కడ వీళ్ళు ఈ రాశి వాళ్ళు నమ్మాలి, నమ్మినట్టు నటించాలి, నమ్మకూడదు. అంటే ఏదైతే జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు 138 రోజుల పాటు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అంటే ఈ రోజుల్లో ఏదైనా సరే ఇప్పుడు జూన్ 30 నుంచి మనకు ప్రారంభమవుతుంది. అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, అలానే నవంబర్, అంటే ఇన్ని రోజుల పాటు కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే ఏదైనా సరే ఈ 138 రోజుల పాటు ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాలి, చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అలానే వివాహ సంబంధాలు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. వివాహపరంగా ఇబ్బందులు లేవు. వ్యాపారపరంగా నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు. ఈ తులారాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలా తల్లి యొక్క ఆరోగ్యాన్ని కొద్దిగా జాగ్రత్త ఉండాలంటే తల్లిదండ్రులకి ఏదైతే అనారోగ్యాలు వస్తాయో కొంత తొందరగా ట్రీట్మెంట్ చూపించుకోవడం, జాగ్రత్తగా ఉండటం. తర్వాత వచ్చే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కొన్ని పుష్కలంగా ఉండే అవకాశం ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని పేపర్స్ కానీ అలాంటివన్నీ రెడీ చేయటం, వాళ్ళకు స్కోప్ రావటం వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకి కొంత ఉద్యోగాల్లో అనుకున్నంత ఆశించినంత జీతం పెరిగే అవకాశాలు లేవు. ఆరోగ్య విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి. శనిని ఆరాధన చేయటం అనేది చాలా మంచిది. వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగాల కొంత అన్వేషణ కూడా జరుగుతుంటుంది వీళ్ళకి. అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంత బిల్డర్స్ తోటి ఇల్లు ఎవరైతే అమ్ముతుంటారో యజమానులతో కొంత జాగ్రత్తగా ప్రవర్తించి ముందుకు వెళ్ళాలి. ప్రతి దానిలో కూడా తలదూర్చకుండా ఉండటం చాలా మంచిదమ్మా.
కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే. ఓకే గురుగారు. తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? అలాగే వీరికి ఏం జరగబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే వీరికి చిన్న చిన్న దోషాలు ఉన్నాయి కాబట్టి సో వాటికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అనేసి అన్నారు. సో మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయటం, రుద్రాభిషేకం చేయటం ఒకటి. నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతువే నమః అనే మంత్రంతో చక్కగా వాడు శనివారం పాటు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల కూడా ఆ శని యొక్క దోషం అనేది తొలగిపోతుంది. కాబట్టి ఏదైతే నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయండి. వీరైతే నువ్వులు బెల్లం కలిపిన ఉండల్ని దానం చేయటం మనం ఇంటి దగ్గర తయారు చేసుకొని అది చక్కగా ప్రధాన అర్చకులకు ఇవ్వటం, వాళ్ళు నైవేద్యం పెట్టడం, భక్తులందరూ కూడా పంచితే కూడా శని యొక్క దోషం పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే. ఓకే గురుగారు. తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? అలాగే వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? వీరి యొక్క జాతకంలో ఏమైనా దోషం ఉన్నా కానీ సో దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే మనం తదుపరి రాశి ఒకసారి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి. మరి ఈ వృశ్చిక రాశి వారికి కూడా అంటే శని వక్రగతి కుంభరాశిలో జరగడం వల్ల మరి వీరి యొక్క గ్రహస్థితి ప్రకారం వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితి ప్రకారం మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం వక్రగతిలో ఉండటం వల్ల సహజంగా 5 గ్రహాలకు వక్రగతి అనేది ఉంటుంది. సూర్యచంద్రులకు వక్రగతి ఉండదు. రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రగతిలో ఉంటారు. అంతరిక్షంలో మరి వక్రగతి అనేది ఉండదు. భూమి మీద నుంచి చూసే వాళ్ళకి ఆ గ్రహం అనేది వక్రగతిలో ఉన్నట్టు అంటే దాని యొక్క వేగం తగ్గుతున్నట్టు అని అర్థం. పైన మనం చూసే వాళ్ళ కింద వక్రగతి వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఆ గ్రహం అనేది మనం ఆలోచన చేస్తుంటాం. అయితే శని వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో వక్రగతిలో ఉండటం వల్ల విశేషమైన సుఫలితాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా ఆదాయం పెరగటం ఒకటి, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఉద్యోగంలో అనుకూలంగా ఉండటం, ప్రతి పనిలో కూడా ఆదాయం బాగా పెరిగి ఆలోచన సరళి మానసికంగా ప్రశాంతత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలానే వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కుటుంబంలో ఆనందంగా ఉండే అవకాశాలు ఉంటుంటాయి. అలానే ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు, కానీ దీర్ఘకాలిక వ్యాధులు అనేవి ఉండవు. కానీ వాహనం మీద వెళ్ళేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇళ్ళు మారే అవకాశాలు ఉంటాయి. బంధువులతో విరోధం కలిగే అవకాశం ఉంటుంది. స్నేహితులతో కూడా బాంధవ్యము విరోధం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏదేమైనా కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా వీళ్ళకి ఎక్కువగా సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెట్రోగ్రేడ్ వల్ల. అంటే కొన్ని ఆపదలు వచ్చే అవకాశం ఉంటాయి. అంటే ఆపదల విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి. ఆర్థిక పరంగా మితంగా ఖర్చు చేసుకోవాలి. ఆదాయం బాగా పెరుగుతుంటుంది. ఇంట్లో గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం, వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం, ఎలక్ట్రికల్ గూడ్స్ సంబంధించిన కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని పెను మార్పులు సంభవిస్తాయి. పెను మార్పులు అంటే సుఫలితాలకే జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కానీ చెడు మార్గాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఒక 10% మాత్రమే ఉంటాయి. అలానే విద్యార్థులు ఏకాగ్రత పెరుగుతుంది. స్త్రీలు తన కాళ్ళ మీద తన నిలబడాలని, గతంలో ఏదైతే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ నిలుపుకోలేకపోయారు అలాంటివన్నీ కూడా మళ్ళీ కొనసాగించాలని, కుటుంబాన్ని కాపాడాలని, తన పిల్లల్ని తను చూసుకోవాలని ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఓకే గురుగారు. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు చెప్పారు. మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? వాళ్ళు తప్పకుండా ఆంజనేయాయుధే వాయుపుత్రాయ ధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని వీరైతే మంగళవారం ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనలు తమలపాకులతో పూజ చేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటము, రాహుకాలంలో దీపం పెట్టడం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే అంగారకుడి యొక్క ప్రార్థన చేయటం కూడా మంచిదే. అంగారకాయుధే శక్తి అస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ తత్పురుషా విద్య మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే సుబ్రహ్మణ్య స్వామి యొక్క గాయత్రి మంత్రాన్ని, సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని చదువుకోవటం వల్ల వాళ్ళకి ఏదైతే చెడు ఫలితాలు ఉండేవో అన్నీ కూడా పటాపంచలయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే. ఓకే గురుగారు. వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే ధనుసు రాశి. సో మరి ధనుసు రాశి వారికి కూడా కుంభరాశిలోకి శని వక్రించడం వల్ల మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? సహజంగా వక్రగతి అని అంటే వక్రగతులు 5 గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది. అందులో కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలు పంచగ్రహాలకి వక్రగతి అనేది ఏర్పడుతుంటుంది.
సూర్యచంద్రులకి వక్రగతి అనేది లేదు. రాహుకేతులకి ఎప్పుడు కూడా ఆల్వేస్ వక్రగతిలోనే ఉంటాడు. ఓకే. అంతరిక్షంలో వక్రగతి అనేది ఉండదు. వాటి యొక్క వేగం తగ్గుతుంది, గ్రహాల యొక్క వేగం అనేది తగ్గుతుంది. భూమి మీద ఉన్న వాళ్ళకి ఆ గ్రహం వెనక్కి వెళుతుందని అర్థం. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి అలాంటి క్యాలిక్యులేషన్ చేసుకొని వక్రగతి వల్ల కొన్ని రాసుల వాళ్ళకి బాగుండటం, కొన్ని రాసుల వాళ్ళకి బాగాలేకపోవడం జరుగుతుంది. అయితే ధనుస్సు రాశి వాళ్ళకి ఈ విధంగా ఉండబోతుందో మనం చూస్తే, ధనుస్సు రాశి వాళ్ళకి సహ ఉద్యోగుల మద్దతు అనేది బాగా లభిస్తుంది. అంటే తోటి సహచరులు కొంతమంది ఉంటారు, తోటి ఉద్యోగులు ఉంటారు, కొలీగ్స్ ఉంటారు, వాళ్ళతోటి కొంత మద్దతు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సపోర్టెడ్. దానితో పాటు ఆఫీసులో బలోపేతం కావటం, వ్యాపార ఆఫీసులో విజయాన్ని సాధించే అవకాశం, అంటే వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు చేస్తున్న ఆఫీసులో కూడా కల్ముషం లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండి సపోర్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు సోదరుల్ని మన మధ్య ప్రేమ పెరగటం, అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య అనురాగ బంధం, బాండింగ్ అనేది పెరగటం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది పెరగటం. దాంతోపాటు స్నేహితులు సహాయ సహకారాలు అందించే అవకాశాలు ఉండటం, పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి కావటం, ఏదైతే ప్రాజెక్టులు ఉంటాయో ఆ ప్రాజెక్టులన్నీ గతంలో ఏదైతే పెండింగ్లో ఉండి నిలబడిపోయినాయో అలాంటి అన్నీ కూడా పనులన్నీ కూడా పూర్తి చేయటం. అది వివాహాలు అనుకోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు అనుకోవచ్చు, అలానే ఇళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు, అలానే అగ్రికల్చర్ ల్యాండ్ అనుకోవచ్చు, ట్రేడ్ బిజినెస్ అనుకోవచ్చు, షేర్ మార్కెట్ అనుకోవచ్చు. రకరకాల పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా మరి పనులు పూర్తి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఈ సమయంలో ఏంటంటే కష్టానికి తగ్గ ఫలితం అనేది ఉంటుంది, అంటే శ్రమకి తగ్గ ఫలితం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అలాంటి తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోకూడదు. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏది కూడా మన కాలం బాగున్నా కూడా తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోకూడదు. దానిలో తీసుకోవటం వల్ల కూడా నిర్ణయంలో 10 మందిని ఆలోచన చేసి మనం ఆలోచించేసి మనమే మోనార్క్ అనుకోకూడదు ఎప్పుడు కూడా. అంటే 10 మందితో ఆలోచన చేసి ఒక నిర్ణయాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్తే లైఫ్ అనేది ఎప్పుడు కూడా బెటర్ లైఫ్ అవుతుంది. అంటే మానవుడి యొక్క బెటర్ లైఫ్ ఎలా ఉంటుంది, బయాలజికల్ ప్రాసెస్ ప్రకారంగా 10 మంది చెప్పింది ఆలోచన చేయాలి. ఆలోచన చేసి నిర్ణయం చేస్తేనే మనకు బెటర్ లైఫ్ వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. అంటే ప్రతిదాన్ని కూడా ఆచితూచి అడుగు వేయాలి. స్త్రీయ లోపం పెరుగుటే పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాడట. అంటే మనలో లోపాలను మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్తేనే వాడే స్థితప్రజ్ఞుడు అవుతాడట. అందువల్ల వీళ్ళకంతా కూడా మంచి జరిగే అవకాశం. ధనుస్సు రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు, అగ్రికల్చర్ ల్యాండ్ను కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, వివాహాలు జరిగే అవకాశం, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. విదేశానికి సంబంధించిన ప్రయాణాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ఎవరైతే విదేశాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం కూడా లభించే అవకాశం ఉంటుంది. కొన్ని ఇంకా మంచి పరిహారాలు చేసుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, వీరికి ఏం జరుగుతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలన్నా కానీ, వీరికి ఇంకా బాగుండాలి అన్నా కానీ సో కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అన్నారు. సో మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. శని ఎప్పుడైతే శనికి అధిదేవతలు, అంతరిక్ష దేవతలు, అధిష్టాన దేవతలు ఉంటారు. దక్షిణకాళి స్తోత్రాన్ని పారాయణ చేయాలి వీడు. అంటే దక్షిణకాళి స్తోత్రాన్ని ఏదైతే ఇదొకటి చేయటంతో పాటు ప్రజాపతిని పూజ చేయాలంటారు. అంటే చేయటం వల్ల రుద్రుని ఆరాధన చేయాలి. అంటే తత్పురుషా విద్యే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చేయటం వల్ల, ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం వల్ల వాళ్ళకి సోమవారం ఉపవాసం ఉండి ఓం నమః శివాయ రుద్రగాయత్రి మంత్రాలు చేయటం వల్ల కూడా వాళ్ళకి సకల శుభాలన్నీ కూడా కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఈ ప్రత్యేకంగా ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల వాళ్ళకి మంచి జరిగే సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురువు గారు, ధనుసు రాశి వారికి వచ్చేసి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, మరి వీరికి ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే మకర రాశి. సో మరి మకర రాశి వారికి కూడా శని కుంభరాశిలోకి వక్రించడం వల్ల మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? తప్పకుండా మకర రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం వక్రగతిలో ఉండటం, అంటే జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా శని వక్రగతిలో ఉండటం జరుగుతుంటుంది. సహజంగా ఇక్కడ కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలకి
వక్రగతి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా సూర్య సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని మనకి పంచగ్రహాలకు కూడా వక్రగతి అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మిగతా గ్రహాలకు వచ్చే సూర్యచంద్రులకు వక్రగతి ఉండదు. అలానే రాహుకేతులు ఎల్లప్పుడూ వక్ర స్థితిలోనే ఉంటాడు. అంటే అంతరిక్షంలో వక్రగతి అనేది ఉండదు, వేగం అనేది తగ్గుతుంది. భూమి మీద ఉండే వాళ్ళకి అది వక్రగతిలో ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అంటే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఒక గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి గ్రహానికి మనం అనుకున్న గ్రహాలు గ్రహస్థితి కాలమానం ప్రకారంగా వక్రగతులు ఏర్పడుతుంటాయి. దిస్ ఇస్ ద రెట్రోగ్రేడ్ అంటారు, గోచార వక్రగతి ఫలితాలు అంటారు. అలానే మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూస్తే వక్రగతి ఫలితం వల్ల వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్ని నమ్మకూడదు, అతి ఎక్కువగా పెట్టుబడులు పెట్టకూడదు. ఈ 138 రోజుల పాటు అధికంగా డబ్బులు పెట్టి నూతన వ్యాపారాలు చేయకూడదు. తక్కువ పెట్టుబడి పెట్టి స్మాల్ అమౌంట్ పెట్టి మాత్రమే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలి. చేసే ప్రయత్నాల్లో కొన్ని నిరాశ నిస్పృహలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండాలి. ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంటుంది, కానీ ఆర్థిక పరంగా 25% నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వృధా ఖర్చులు అనేది పెట్టకూడదు. ఓపిక అవసరం. ఎవరితో కూడా వాగ్దీవాదం అనేది ముందుకు వెళ్ళకూడదు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ఎవరిని పడితే వాళ్ళు అనుకోవటం, అలానే భార్యాభర్తల మధ్యలో గొడవలు, బంధువులతోటి ఓపికతో ఉండాలి, స్నేహితులతోటి ఓపిక ఉండాలి, సహనంతో ప్రవర్తించాలి. అనుకున్న పనులన్నీ కూడా చేయటానికి ఆలోచనని పణంగా పెట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. దుస్తులు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేయటం, విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఒకటి ఉంటుంది. ధనపరంగా ఏమి ఇబ్బందులు లేవు. ధనాన్ని సంపాదిస్తారు, ఖర్చు పెడతారు. అంటే ఖర్చు పెట్టడం అంటే సహజంగా ధనాన్ని సంపాదిస్తేనే ఖర్చు పెట్టేది. అంటే అలాంటి శక్తి వస్తుందని అర్థం. అలాంటి శక్తి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దూర ప్రయాణాలు చేయటం, ప్రయాణంలో నిష్ణాతులైన వ్యక్తుల యొక్క కలయిక వల్ల వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి మకర రాశి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కొంతవరకు ఆర్థిక పరంగా నష్టాలు రాకుండా చూసుకొని నిరాశ నిస్పృహ మానసిక స్థితి అనేది జాగ్రత్త ఉంటుంది. అంటే మానసికంగా వీళ్ళు స్థితిని మెరుగుపరుచుకోవాలి. అప్పుడు వీళ్ళకి టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు. కొన్ని పరిహారాలు చేసుకోవాలి. చంద్రుడి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది. ఓకే గురుగారు, మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకున్నా కానీ సో ఏ దేవుని ఆరాధిస్తే బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కుంభరాశి. మనకి కుంభరాశిలోనే శని వక్రించిపోతున్నారు కాబట్టి సో మరి ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కుంభరాశి వాళ్ళకి శని వక్రగతిలో జన్మ శని అనేది ఉన్నాడు. అంటే ఆ కుంభరాశిలోనే శని ఉన్నాడు. కుంభరాశి వాళ్ళందరూ కూడా జన్మశని అర్థం. మరి వక్రగతిలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే పంచగ్రహాలకి వక్రగ్రహాలు ఉన్న వక్రగతి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, అలానే సూర్యచంద్రులకు వక్రగతి అనేది లేదు. రాహుకేతులు ఎల్లప్పుడూ వక్రగతిలోనే ఉంటాడు, వక్రంగా తిరుగుతూ ఉంటారు. అంతరిక్షంలో వాళ్ళకి ఆ గ్రహం వేగం తగ్గుతుంది. భూమి మీద ఉండే వాళ్ళకి ఆ గ్రహం అనేది వెనక్కి పోతున్నట్టుగా అర్థం కలుగుతుంటుంది. అంటే దీన్ని రెట్రోగ్రేడు, తెలుగులో తిరోగమనము, వక్రగతి అని అంటారు. ఈ వక్రగతి వల్ల మరి కుంభరాశిలో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మనం చూస్తే మానసికంగా ఒత్తిడి, సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్, ఆర్థిక పదంగా ఆదాయం బాగా పెరుగుతుంది. అలాంటి డిజార్డర్ ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక స్థితిలో మెరుగుపడుతుంది. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది. వ్యాపార పరంగా ఫ్రాంచైజ్ పెట్టే అవకాశాలు ఉంటాయి. పనిచేసే సమయాన్ని కొంత అదుపులో ఉంచుకోవాలి. అంటే టైం వేస్ట్ చేయకూడదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అంటే కోపాన్ని అదుపులో ఉంచుకొని ఎవరితో ఎలా మాట్లాడాలో ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. దాంతోపాటు ఉద్యోగంలో పనిచేసే చోట కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి కొలీగ్స్ తోటి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అలాగానే కొన్ని పురోగవృద్ధి అంటే అభివృద్ధి సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కొన్ని అడ్డంకులు, కొంత పనుల్లో కాలయాపన, ఆలస్యం జరిగే అవకాశం, కొత్త సవాళ్ళు, ఆదాయం పెరుగుతుండగానే కూడా ఆకస్మికంగా ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. బడ్జెట్పై శ్రద్ధ వహించాలి. అంటే మనం ఏదైతే బడ్జెట్ ఉంటుందో దాన్ని శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఎందుకంటే బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏదైతే మనం ఎస్టిమేషన్ వేసుకుంటామో ఆ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఆ బడ్జెట్పై శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళటం చాలా మంచిది. అంటే ప్రతి పనిలో కూడా కొంత ఆచితూచి అడుగు వేయాలి. ప్రతి దానిలో కూడా నిర్ణయాత్మక శక్తిగా వీళ్ళు ఉంచుకోవాలి. అంటే వేరే వాళ్ళ మీద భారం పడేయకూడదు. వేరే వాళ్ళ మీద భారం పడేయటం వల్ల ఏంటంటే మనకు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి జన్మశని, అంటే జన్మశని ఉండటంలో వక్రగతిలో పొందటం వల్ల కొంత వెసులుబాటు వస్తుందని అర్థం. అంటే ఆరోగ్యపరంగా బాగుంటుంది, కానీ మానసిక స్థితి అంటే గతం కంటే మార్పు ఏంటంటే ఆరోగ్యం అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంత మానసిక స్థితిని మనం కొంత కనిపెట్టి ముందుకు వెళితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలమైన ప్రయత్నాలు సాగించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. ఓకే గురువుగారు, కుంభరాశిలోకి శని వక్రించడం వల్ల మరి కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, మరి వీరికి ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే అలాగే చివరి రాశి వచ్చేసి మీనరాశి. మరి ఈ మీనరాశి వారికి కూడా ఎలా ఉండబోతుంది అంటారు గురువుగారు? కుంభరాశిలో శని వక్రించడం వల్ల మరి వీరి యొక్క మీనరాశి వారి గ్రహస్థితి ప్రకారం మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? మీనరాశి వాళ్ళకి కొంత మానసికంగా ఒత్తిడి ఉంటుంది, సమస్యలు, ప్రయాణం చేయటం, ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుండా లోటు లేకుండా ఉంటుంది. కొన్ని అప్పులు తీర్చుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం, అప్పులు తీర్చుకుంటారు. ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సహజంగా వక్రగతి అంటే 5 గ్రహాలకు మాత్రమే ఉంటుంది. కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలకి ఒక సమయంలో వక్రగతి అనేది ఏర్పడుతుంది ఒకానొక సమయంలో. అలానే రాహుకేతులకి ఎల్లప్పుడూ కూడా వక్రగతిలో ఉంటారు, సూర్యచంద్రులకి వక్రగతి అనేది లేదు. మీనరాశి వాళ్ళకి వ్యయస్థానంలో శని యొక్క సంచారం వల్ల వక్రగతి వల్ల కొన్ని మంచి పనులు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అప్పులు తీర్చుకునే అవకాశం ఉంటుంది. మానసిక స్థితి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. పనిలో అధికంగా కష్టపడాల్సిన అవసరం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. వివాహ శుభ కార్యక్రమాల్లో సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులను చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాం. అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, కొద్దిగా మొన్నటి వరకు ఏంటంటే చికాకులకి నా జీవితం అనేది చికాకులు తగ్గే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిదానికి కూడా కొంత కొన్ని ఆచితూచి అడుగు వేసి ప్రతి విషయంలో కూడా కొంత క్లారిటీగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, బంగారు ఆభరణాలు, దుస్తులు కొనుగోలు చేసే అవకాశం మెండుగా ఉంటాయి. ప్రతి దానిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి పనిలో కూడా సర్వత్రా విజయం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే విదేశాలకు వెళ్తుంటారు, విదేశాల్లో విద్యార్థులకు మంచి విశ్వవిద్యాలయంలో సీట్ రావటం, వాళ్ళ యొక్క స్టార్డమ్ను పెంచుకోవటం, ఎమినెంట్ స్కాలర్స్ తోటి వాళ్ళు తిరగటం, నూతన వ్యాపారం పెట్టుబడులు బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రతి పనిలో కూడా ఆతృత అనేది బాగా పెరిగి అన్ని పనులలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వివాహం కానీ స్త్రీ పురుషులు కూడా వివాహం జరగటం, స్త్రీలకు నూతన ఆలోచనలు, విద్యార్థులకు ఏకాగ్రత బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకంతా కూడా అనుకూలంగా ఉండి మానసిక స్థితిని వాళ్ళు కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఫౌండేషన్ వేసుకుంటే వాళ్ళకి సరిపోతుంది. దానికి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే సక్సెస్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, మీనరాశి వారికి వచ్చేసి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వీరి జాతకం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు ఏమైనా కావాలి అన్నా కానీ మరి ఎటువంటి పరిహారం చేసుకోమంటారు? క్షీరపుత్రాయ విద్య అమృతతత్వాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే చంద్రుడి యొక్క ఆరాధన చేయటం, తత్పురుషాయ విద్య మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా వాళ్ళు సోమవారం పూట చంద్రుడి యొక్క ఫలితాన్ని మంత్రాన్ని, దాంతోపాటు సోమవారం రోజున కూడా ఈ రుద్రగాయత్రి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంది. వీరైతే దధీశంక తుషారాభం క్షీరోధారణం సంభవం నమామి శిశిరం సోమం శంభురపకట భూషణం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. శని గురించి ఏం బాధపడాల్సిన పని లేదు. అందరికి కూడా ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని పాజిటివ్ చేసుకొని ముందుకెళ్తే జీవితం అనేది ధన్యమైపోయే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా కొన్ని లోపాలు జరుగుతున్న ఆ లోపాలని ఫుల్ఫిల్ చేయటం ఎలాగా అంటే భయాందోళన చెందటం కాదు, మనిషి భయపడటం కాదు, వస్తుంటుంది భయం కలుగుతూ ఉంటుంది. మానవుడు విధి బలమైంది, మానవుడు బలహీనమైనవాడు. అది అసలు కాన్సెప్ట్. బలహీనం అనేది కనపడుతూ ఉంటుంది, కానీ దాన్ని ఎదుర్కోవటానికి భగవంతుడి యొక్క అనుగ్రహం పొందితే మనకి అలాంటి బలాలు అనేవి ఏర్పడుతుంటాయి. భగవంతుడి యొక్క ఆశీర్వచనం అనేది ఉంటే మన శక్తితోటి, అపారమైన శక్తితోటి, అపారమైన అనుభవంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ కూడా భయాందోళన చెందాల్సిన పనులు రాశిఫలాల గురించి దాని మంత్రాలు చదువుకోండి, జీవిత సత్యాలు తెలుసుకోండి. ఒకసారి తప్పు చేస్తే ఇంకోసారి తప్పు చేయవద్దండి. అపార అనుభవాన్ని పెంచుకోండి. అనుభవాన్ని పెంచుకొని కొన్ని విషయాలను లిమిట్ వదిలేసి ముందుకు వెళ్తే
జీవితం అనేది ధన్యమయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి పనిలో కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. మీదే విజయం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఓకే గురుగారు, కుంభరాశిలోని శని వక్రించడం వల్ల ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వరకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారి యొక్క జాతకంలో ఏమన్నా చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి మెరుగైన ఫలితాలన్నీ అందుతాయి అనే అంశం గురించి అయితే వాటన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.